హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకేసీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2026 మార్చ్ 3 మరియు 4 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ డిస్కషన్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్కి చిన్న విజ్ఞప్తి అండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. లైక్ చేసి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా చేసుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రాజెక్టు హనుమాన్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. జవాబు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. వివరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి మరియు వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రాజెక్ట్ హనుమాన్ ప్రారంభించబడింది. 2026 మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా విజయవాడ సమీపంలోని మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. హనుమాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి హెయిలింగ్ అండ్ న్యూటరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం మరియు సంరక్షణ కోసం స్వస్థత మరియు పోషణ విభాగాలు. అటవీ సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలను వన్యప్రాణుల దాడుల నుండి రక్షించడం మరియు గాయపడిన జంతువులకు తక్షణ వైద్య సాయం అందించడం. ఏఐ కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు, జీపీఎస్ ట్రాకింగ్ మరియు రియల్ టైమ్ అలర్ట్ల కోసం ప్రత్యేకమైన హనుమాన్ డిజిటల్ యాప్ను ఉపయోగిస్తున్నారు. వన్యప్రాణుల దాడిలో ఎవరైనా మరణిస్తే ఇచ్చే ఎక్స్గ్రేషియన్ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచారు. గాయపడిన వారికి 2 లక్షలు మరియు పశు నష్టానికి మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రాష్ట్రం డార్క్ స్కై పార్కును ప్రారంభించింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. జవాబు వచ్చేసి తమిళనాడు. వివరణ: తమిళనాడు ప్రభుత్వం నామక్కల్ జిల్లాలోని కొల్లి హిల్స్ వద్ద రాష్ట్రంలోని మొట్టమొదటి డార్క్ స్కై పార్కును ప్రారంభించింది. ఈ పార్కు కొల్లి హిల్స్లోని అరియర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేయబడింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 1300 మీటర్ ఎత్తులో ఉండి దట్టమైన అడవులతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇక్కడ కాంతి కాలుష్యం చాలా తక్కువగా ఉండటం వల్ల రాత్రిపూట ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పార్కులో 3 అత్యాధునిక టెలిస్కోప్లు ఉన్నాయి. ఇవి నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత మరియు చంద్రుడిని స్పష్టంగా చూడటానికి వీలు కల్పిస్తాయి. పర్యావరణానికి హాని కలగకుండా ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. సాధారణంగా ప్రతి ఏటా జనవరి 15 నుండి జూన్ 15 వరకు ఆకాశం స్పష్టంగా ఉండే సమయాల్లో ఈ పార్కు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య సమయాల్లో ప్రత్యేక నైట్ క్యాంపులు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 వెబ్సైట్ల జాబితాలలో మొదటి 2 స్థానాల్లో ఏ 2 సంస్థలు ఉన్నాయి? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి ఫేస్బుక్, ఆప్షన్ సి యూట్యూబ్, ఆప్షన్ డి ఏ మరియు సి. జవాబు వచ్చేసి గూగుల్ మరియు యూట్యూబ్. వివరణ: 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 వెబ్సైట్ల జాబితాలో గూగుల్ మరియు యూట్యూబ్ మొదటి 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు సోషల్ మీడియా మరియు ఏఐ ప్లాట్ఫామ్లు కూడా ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి. ఫస్ట్ వన్ గూగుల్. నెలకు సుమారు 94.8 బిలియన్ల సందర్శనలతో ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 సెర్చ్ ఇంజిన్గా ఉంది. నెంబర్ 2 యూట్యూబ్. 49.7 బిలియన్ల సందర్శనలతో రెండవ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. థర్డ్ వన్ ఫేస్బుక్. సుమారు 9.5 బిలియన్ల సందర్శనలతో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఫోర్త్ వన్ ఇన్స్టాగ్రామ్. యువతలో అత్యంత ఆదరణ పొందిన ఫోటో మరియు వీడియో షేరింగ్ సైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ నటరాజన్ చంద్రశేఖరన్, ఆప్షన్ బి అమితాబ్ చౌదరి, ఆప్షన్ డి డాన్ బెయిలీ, ఆప్షన్ డి సందీప్ బక్షి. జవాబు వచ్చేసి డాన్ బెయిలీ.
వివరణ: రిలయన్స్ ఇండస్ట్రీకు చెందిన జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ తన అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి డాన్ బెయిలీను ప్రెసిడెంట్‌గా నియమించింది. ఆయన లండన్ నుండి పనిచేస్తారు మరియు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీకి నేరుగా రిపోర్ట్ చేస్తారు. బెయిలీకి కన్సల్టింగ్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆయన డ్యూయిష్ బ్యాంక్‌లో టీఎంటీ టెక్నాలజీ, మీడియా, టెలికాం విభాగం చైర్మన్‌గా పనిచేశారు. జియో తన విదేశీయ విజయాన్ని అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా తన 5G టెక్నాలజీ మరియు డిజిటల్ సొల్యూషన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం బెయిలీ ప్రధాన బాధ్యత. ఆయన జియో ప్లాట్‌ఫామ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా సభ్యునిగా ఉంటారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఏ సెంట్రల్ జైలుకు అధిపతిగా నియమితులైన తొలి కశ్మీర్ మహిళగా సబాషాల్ రికార్డు సృష్టించారు? ఆప్షన్ ఏ శ్రీనగర్ సెంట్రల్ జైల్, ఆప్షన్ బి తిహార్ సెంట్రల్ జైల్ ఢిల్లీ, ఆప్షన్ సి ఎరవడ సెంట్రల్ జైల్ పూణే, ఆప్షన్ డి రాజమండ్రి సెంట్రల్ జైల్ ఆంధ్రప్రదేశ్. జవాబు వచ్చేసి శ్రీనగర్ సెంట్రల్ జైల్. వివరణ: మార్చి 2, 2026న జమ్మూ కాశ్మీర్ హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆమె శ్రీనగర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. శ్రీనగర్‌లోని ఫిరాబాగ్ నివాసి అయిన సబా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2012లో జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టక ముందు ఆమె జైల్ శాఖ డైరెక్టర్ జనరల్‌కు స్టాఫ్ ఆఫీసర్‌గా, అలాగే జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు మరియు కుప్వాలా జైల్లో కూడా పనిచేశారు. జైలులో ఖైదీల సంస్కరణలు, వారి సంక్షేమం మరియు వినోద కార్యక్రమాల కోసం ఆమె ప్రత్యేక విధానాలను రూపొందించారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఇటీవల ఇండియన్ బైసన్ ఫెస్ట్ ఉత్సవం ఎక్కడ జరపబడింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిశా. జవాబు వచ్చేసి ఒడిశా. వివరణ: ఒడిశాలోని సబల్పూర్ జిల్లాలో ఉన్న డిబ్రూగఢ్ వన్యప్రాణుల అభయారణ్యంలో 2026 మార్చి 8 మరియు 9 తేదీలలో రెండో ఇండియన్ బైసన్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించబడింది. స్థానికంగా గయాలా అని పిలువబడే ఇండియన్ బైసన్ సంరక్షణను వేడుకగా జరుపుకోవడం మరియు వన్యప్రాణుల పట్ల అవగాహన కల్పించడం ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. హిరాకుడ్ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో అభయారణ్యంలోని జీరో పాయింట్ వద్ద ఈ పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో వన్యప్రాణి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, విద్యార్థులు మరియు స్థానిక గ్రామస్తులతో కలిపి దాదాపు 600 మంది పైగా పాల్గొన్నారు. ఈ ఉత్సవం ద్వారా డిబ్రూగఢ్ అభయారణ్యాన్ని తూర్పు భారతదేశంలోని బైసన్ల సంరక్షణకు మరియు ఎకో టూరిజానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ మార్చి 1, 2002, ఆప్షన్ బి మార్చి 3, 2002, ఆప్షన్ సి ఫిబ్రవరి 28, 2002, ఆప్షన్ డి మార్చి 5, 2002. జవాబు వచ్చేసి మార్చి 1, 2002. వివరణ: ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 యొక్క నిబంధన ప్రకారం మార్చి 1, 2002న భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసింది. కేంద్ర విద్యుత్ మంత్రి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్త లోగో, మొబైల్ యాప్ మరియు పోర్టల్ను ఆవిష్కరించారు. బీఈఈ 25 సంవత్సరాల మైలురాయిని పురస్కరించుకొని ఈ ప్రత్యేక స్మారక లోగోను విడుదల చేశారు. ఇది దేశ ఇంధన పొదుపు లక్ష్యాల పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతను సూచిస్తుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల, ఏసీలు, ఫ్రిజ్లు మొదలైనవి పైన ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ వస్తువు యొక్క అసలైన స్టార్ రేటింగ్ మరియు ఇంధన సామర్థ్య వివరాలను తనిఖీ చేయవచ్చు.
ఇది కొనుగోలుదారులు మోసపోకుండా సరైన నిర్ణయం తీసుకోవడానికి మరియు తప్పుడు రేటింగ్లపై ఫిర్యాదు చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో కిడ్నీ బీన్స్ రాజ్మా అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ మయన్మార్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి చైనా. జవాబు వచ్చేసి ఇండియా. వివరణ: తెలుగులో వీటిని సాధారణంగా రాజ్మా లేదా చిక్కుడు గింజలు అని కూడా పిలుస్తారు. ఇవి ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉండే పౌష్టికాహారం. భారతదేశం తన విస్తృతమైన వ్యవసాయ భూములు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మరియు దేశీయంగా ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఈ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ప్రపంచంలో ప్రధాన కిడ్నీ బీన్స్ ఉత్పత్తి దేశాలు వచ్చేసి భారతదేశం అగ్రస్థానం, నెక్స్ట్ మయన్మార్, నెక్స్ట్ బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా కూడా ప్రధాన ఉత్పత్తిదారులో ఉన్నాయి. భారతదేశంలో ప్రధానంగా పండించే రాష్ట్రాలు వచ్చేసి 1 మహారాష్ట్ర, 2 జమ్మూ కాశ్మీర్, 3 హిమాచల్ ప్రదేశ్, 4 ఉత్తరాఖండ్, 4th కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యునైటెడ్ కింగ్డమ్లో నీటి దహనం లేదా ఆల్కలీ హైడ్రోలిసిస్ ప్రక్రియను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి స్కాట్లాండ్, ఆప్షన్ సి ఉత్తర ఐర్లాండ్, ఆప్షన్ డి వేల్స్. జవాబు వచ్చేసి స్కాట్లాండ్. వివరణ: పర్యావరణానికి హాని కలిగించని ఈ పద్ధతిని మార్చి 2026లో స్కాటిష్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. మృతదేహాన్ని బయోడిగ్రేడబుల్ జియో విచ్ఛిన్నం అయ్యే పట్టు లేదా ఉన్ని వస్త్రంలో చుట్టి ఒక స్టీల్ చాంబర్లో ఉంచుతారు. అందులో నీరు మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని కలిపి సుమారు 150 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. సుమారు 3 నుండి 4 గంటలలోపు శరీర కణజాలం పూర్తిగా కరిగిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఆ ఎముకలను పొడి చేసి సాంప్రదాయ దహనం సంస్కారాల ద్వారా తర్వాత ఇచ్చే బూడిద అస్థికలు మాదిరిగానే కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సాంప్రదాయ దహన పద్ధతి కంటే ఇది 7 రెట్లు తక్కువ కార్బన్ డయాక్సైడ్ CO2 విడుదల చేస్తుంది. ఇందులో గాలిలోకి ఎటువంటి విషపూరిత వాయువులు విడుదల కావు. తక్కువ ఇంధనం లేదా విద్యుత్ అవసరం అవుతుంది. స్కాట్లాండ్లో 1902 తర్వాత అంత్యక్రియల చట్టాలలో జరిగిన అతిపెద్ద మార్పు ఇదేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని 28 రాష్ట్రాలు, కెనడా, ఐర్లాండ్ మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ పద్ధతి అందుబాటులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశం జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మార్చి 3, ఆప్షన్ బి మార్చి 4, ఆప్షన్ సి మార్చి 2, ఆప్షన్ డి మార్చి 5. జవాబు వచ్చేసి మార్చి 4. వివరణ: మార్చి 4, 2026న 55వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ వచ్చేసి ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ. భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1966 మార్చి 4న నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ స్థాపించబడింది. దీని జ్ఞాపకార్థం 1972 నుండి ప్రతి ఏటా మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలను 0 స్థాయికి తగ్గించడమే ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆస్మోలియన్ మ్యూజియం ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ యూకే, ఆప్షన్ బి USA, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. జవాబు వచ్చేసి యూకే. వివరణ: యూకేలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్మోలియన్ మ్యూజియం 16వ శతాబ్దానికి చెందిన తిరుమంగై అల్వార్ కాంస్య విగ్రహాన్ని అధికారికంగా భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. ఇది సుమారు 500 ఏళ్ల నాటి 16వ శతాబ్దపు వైష్ణవ సాధు తిరుమంగై అల్వార్ కాంస్య విగ్రహం. దీని ఎత్తు సుమారు
57.5 సెంటీమీటర్లు. ఈ విగ్రహం తమిళనాడులోని దిండిగల్ జిల్లా తాడికొంబూరులోని శ్రీ సౌందరరాజ పెరుమాళ్ ఆలయానికి చెందినది. 1967లో మ్యూజియం ఈ విగ్రహాన్ని ఒక వేలంపాటలో కొనుగోలు చేసింది. అయితే 2019లో ఒక పరిశోధకుడు ఈ విగ్రహం 1950లో సదరు ఆలయంలో తీసిన ఫోటోలతో సరిపోలుతుందని గుర్తించడంతో దీని అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లండన్లోని భారత హైకమిషన్ ఇండియా హౌస్లో మార్చి 3, 2026న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విగ్రహాన్ని భారత అధికారులకు అప్పగించారు. ఈ విగ్రహాన్ని త్వరలోనే భారతదేశానికి తీసుకువచ్చి పురావస్తు శాఖ పర్యవేక్షణలో తిరిగి తమిళనాడులోని ఆలయంలో ప్రతిష్ఠాపించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ జట్టు 2026 లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయి సరికొత్త చరిత్ర సృష్టించింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. జవాబు వచ్చేసి ఇండియా. వివరణ: 2025లో జరిగిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్లో తొలిసారిగా టైటిల్ గెలవడంతో ఈ గౌరవం దక్కింది. ఈ కేటగిరీలో నామినేట్ అయిన మొట్టమొదటి మహిళా క్రికెట్ జట్టుగా భారత్ నిలిచింది. భారత్ జట్టుతో పాటు ఇంగ్లాండ్ మహిళా ఫుట్బాల్ జట్టు, మెక్లారెన్ ఫార్ములా 1 టీం, పారిస్ సెయింట్ జెర్మెన్ యూరోపియన్ రైడర్ కప్ టీం మరియు ఓక్లహోమా సిటీ థండర్ జట్లు ఈ అవార్డు రేసులో ఉన్నాయి. లారెస్ ప్రధాన విభాగాల్లో నామినేట్ అయిన అతి కొద్ది మంది భారతీయ క్రీడాకారుల జాబితాలో నీరజ్ చోప్రా, వినేష్ ఫోగాట్, రిషభ్ పంత్ ఇప్పుడు మహిళల జట్టు కూడా చేరింది. విజేతలను ఏప్రిల్ 20, 2026న మాడ్రిడ్లోని సిబిలెస్ ప్యాలెస్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఈ జట్టు సాధించిన ఈ గుర్తింపు భారత మహిళా క్రీడారంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పర్యావరణాన్ని మరియు మంచు చిరుత వంటి అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడానికి భారత సైన్యం మరియు ఏ కేంద్రపాలిత ప్రాంత అటవీ శాఖ మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి లక్షద్వీప్, ఆప్షన్ సి లడఖ్, ఆప్షన్ డి డామన్ డయ్యూ. జవాబు వచ్చేసి లడఖ్. వివరణ: లడఖ్ యొక్క సున్నితమైన పర్యావరణాన్ని కాపాడడం మరియు మంచు చిరుతతో పాటు హిమాలయన్ తోడేల్, బరల్ బ్లూ షిప్, ఐబాక్స్, మార్మోట్ మరియు బ్లాక్ నెక్డ్ క్రేన్ వంటి జాతులను సంరక్షించడం ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం. సరిహద్దుల రక్షణతో పాటు మారుమూల ప్రాంతాలలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడం, వేటను నిరోధించడం మరియు పర్యావరణ అవగాహన కల్పించడంలో భారత సైన్యం సహకరిస్తుంది. ఈ ఇనిషియేటివ్ గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ కార్యక్రమానికి అనుగుణంగా ఉంటుంది. ఫైర్ అండ్ ఫెర్ క్రాప్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ హితేష్ బల్లా మరియు లడఖ్ ప్రధాన కార్యదర్శి ఆశిష్ కుద్రా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విఎల్ స్టిల్ మిసైల్స్ని ఎలా ప్రయోగించబడుతుంది? ఆప్షన్ ఏ గగనతలం నుండి గగనతలంలోకి, ఆప్షన్ బి ఉపరితలం నుండి ఉపరితలంకి, ఆప్షన్ సి గగనతలం నుండి ఉపరితలంలోకి, ఆప్షన్ డి ఉపరితలం నుండి గగనతలంలోకి. జవాబు వచ్చేసి ఉపరితలం నుండి గగనతలంలోకి. వివరణ: భారత రక్షణ మంత్రిత్వ శాఖ మార్చి 3, 2026న భారత తీర సంరక్షణ దళం మరియు నౌకాదళం కోసం సుమారు 5,083 కోట్లు విలువైన 2 ప్రధాన ఒప్పందాలపై సంతకం చేసింది. భారత తీర సంరక్షణ దళం కోసం 6 అధునాతన తేలికపాటి హెలికాప్టర్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదిరింది.
ఇవి అత్యాధునిక ఫీచర్లతో సముద్ర తీర భద్రత, శోధన మరియు సహాయక చర్యల కోసం ఉపయోగపడతాయి. విఎల్ స్టిల్ మిసైల్స్ భారత నౌకాదళ యుద్ధ నౌకల రక్షణ కోసం రష్యాకు చెందిన జేఎస్సి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయాలపై చర్చించే ప్రతిష్టాత్మక రెసినా డైలాగ్ 2026 11వ ఎడిషన్ 2026 మార్చి 5 నుండి 7 వరకు విజయవంతంగా ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిశా. జవాబు వచ్చేసి ఢిల్లీ. వివరణ: ఈ సదస్సు మార్చి 5న ప్రారంభమై మార్చి 7న ముగిసింది. న్యూఢిల్లీలోని తాజా ప్యాలెస్ హోటల్ దీనికి వేదికగా నిలిచింది. ఈ ఏడాది సదస్సును సంస్కార అసెర్షన్ అకాడమేషన్ అడ్వాన్స్మెంట్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సులో 110 దేశాల నుండి సుమారు 2700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వివిధ దేశాల మంత్రులు, మాజీ దేశాధినేతలు, సైనిక కమాండర్లు మరియు మేధావులు ఉన్నారు. ఈ 3 రోజుల సదస్సులో కృత్రిమ మేధ, గవర్నెన్స్, సెమీకండక్టర్ సరఫరా గొలుసులు, వాతావరణ మార్పులు, మారుతున్న ప్రపంచ క్రమం మరియు అంతర్జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హోలా మొహల్లా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి హర్యానా. జవాబు వచ్చేసి పంజాబ్. వివరణ: పంజాబ్లో సిక్కులు హోలీకి బదులుగా హోలా మొహల్లాను జరుపుకుంటారు. ఇది సిక్కుల శౌర్య పరాక్రమాలకు ప్రతీక. ఇక్కడ రంగులతో పాటు గుర్రపు స్వారీ, కత్తి స్వాము వంటి యుద్ధ విన్యాసాల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఆనందపూర్ సాహిబ్లో ఈ ఉత్సవాలు చాలా ప్రసిద్ధి. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి లత్మర్ హోలీ, మథుర, బృందావనం మరియు బర్సానా ప్రాంతాల్లో హోలీ అత్యంత వేడుకగా జరుగుతుంది. దీని ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ మహిళలు లాఠీలు, కర్రలతో పురుషులను ఆట పట్టిస్తూ కొడతారు. పురుషులు డాలుతో తమను తాము కాపాడుకుంటారు. పశ్చిమ బెంగాల్లో వచ్చేసి దోల్ జాతర. పశ్చిమ బెంగాల్లో హోలీని దోల్ జాతర లేదా వసంతోత్సవం అని పిలుస్తారు. రాధాకృష్ణుల విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకి లేదా ఊయలలో ఉంచి ఊరేగిస్తారు. ఇవి అండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ MCQs. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.